ఈ సినిమా సెకండ్ హాఫ్ రివ్యూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్ చేసేయండి. అలానే మేము సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మా నాన్నగారితోనే వెళ్తాం. ఎందుకు అంటే ఆయన విజిల్స్ను అరుపులు అయితే చాలా బాగా చేస్తారు సినిమా హాల్లోని. ఆయనతోనే వెళ్ళడమే మాకు చాలా చాలా ఇష్టం. కంఫర్ట్ కూడా కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఇంతకీ మీరు సినిమాకి వెళ్తే ఎవరితో వెళ్తారో కామెంట్ చేసేయండి. మా అమ్మ మా అక్క సినిమాలకి ఎక్కువగా బయటకు రారు. వాళ్ళు ఎక్కువగా టీవీల్లో చూడడానికి ఇష్టపడతారు. మేమైతే సినిమా హాల్లో చూడాల్సిందే, అరుపులు కేకలు వేయాల్సిందే. ఇప్పుడైతే బ్రేక్ అయితే ఇచ్చేసారు. ఇంకా ఫైనల్లీ బ్రేక్ టైం వచ్చేసింది కదా, బయటకు వెళ్ళి ఏమైనా తినడానికి తాగడానికి తెస్తాము అనేసి బయటకు వెళ్ళారు మా వాళ్ళు. మేమైతే చిన్నప్పుడు సినిమాకి వస్తే మాత్రం ఎక్కువగా తినేది పాల ఐస్ క్రీమ్ అనమాట. మీకు చిన్నప్పుడు ఎప్పుడైనా పాల ఐస్ క్రీమ్ తిన్నారా? పాల ఐస్ క్రీమ్ సినిమా హాల్లో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2005 ఆర్ 6లోనే అమ్మేవారు పాల ఐస్ క్రీమ్. ఇప్పుడు అవేం లేవు కదా, ఓన్లీ పాప్కార్న్స్ అలానే డ్రింక్స్ అలాగనే సమోసాలు మాత్రమే దొరుకుతున్నాయి. కానీ కాస్ట్ వచ్చేసరికి బయటకన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ వచ్చేసరికి చాలా చాలా బాగా నచ్చిన సాంగ్ అయితే ఇది అనమాట. ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది. అలానే శ్రీలీల గారు డ్యాన్స్ అయితే ఇరగదీసేసరి ప్రతి సినిమాలాగానే. కానీ ఈ సాంగ్ అయితే మస్తు బాగుంది. డ్యాన్స్ వేయడానికి కూడా చాలా బాగుంది అనమాట. ఇంకా నవీన్ చంద్ర గారు విలనిజం అయితే అమ్మో బాబోయ్ అనిపించేలా ఉంది. ఇంకా లేడీస్తో చేసే ఫైటింగ్ యానిమల్స్ యాడ్ చేశారు. అమ్మ బాబోయ్ అనిపించింది. ఇంకా ఆయన ఫైటింగ్స్ అయితే చెప్పనవసరం లేదు. ఇంకా పాటలు వచ్చేసరికి 3 పాటలు మాత్రమే ఉన్నాయి ఈ సినిమాలోని. ఈ పాట కూడా పర్వాలేదు, బాగానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ టైమింగ్ ఎంత ఉందో అలానే ఆయన ఫైటింగ్ సీన్స్ కూడా అంతే బాగున్నాయి. అలానే ఆయన చనిపోవడం అనేది ఈ సినిమాలోని కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఆయన ఘోరంగా చంపేశారు అని ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా ఆయనతో ఉన్న మెమరీస్ అన్నీ రవితేజ గారు గుర్తు చేసుకుంటున్నారు. అలాగే నవీన్ చంద్ర గారిలోని ఎంత విలనిజం ఉందా అనిపించింది. అలానే పుష్పలోనూ ఉన్న విలన్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. ఆయన కూడా ఈ సినిమాలో పుష్పలో కన్నా ఇంకా దారుణంగా విలనిజం అనేది బాగా చూపించారు. సో ఫైటింగ్స్లో ఫస్ట్ ఫైటింగ్కి జాతర ఫైటింగ్ అంటే ఇదే అనమాట. కానీ చాలా మాస్ ఫైటింగ్ అనమాట. మా వాడికి చాలా బాగా నచ్చింది. చాలా బాగా చూస్తున్నాడు, ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు అనమాట ఫైటింగ్ ఏమవుతుందని. ఇక్కడ ఒక్కొక్కరిని నరుకుతూ ఉంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఆయన కూడా డ్యాన్స్ చేస్తూ నరుకుతాడు, అది ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఫైనల్లీ నవీన్ చంద్ర గారు అయితే హీరోని కొడుతూ ఉంటారు. హీరో కూడా నవీన్ చంద్ర గారిని కొడుతూ ఉంటారు. ఫైనల్గా దేనికోసం అయితే ఆశపడ్డాడో నవీన్ చంద్ర దాన్ని లేకుండా చేయాలని హీరో కాల్ చేస్తాడనమాట మొత్తం దాన్ని. ఇంకా ఈ సినిమా ఇలా చెప్పడం కన్నా ఇలా చూడడం కన్నా మీరు థియేటర్లో చూడడం చాలా బాగుంటుందన్నమాట. మీరు చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి సినిమా. ఇంకా ఫైనల్లీ చెప్పడానికి ఇంకేం లేదు, మైనస్ అంటూ ఏం లేదు. ఫైటింగ్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, స్టోరీ బాగుంది. అలానే హీరోయిన్ అనవసరమైన సీన్స్ ఏమీ లేవు, పిల్లలతో చక్కగా చూడొచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఫైనల్లీ హీరో వెళ్ళి విలన్ తల నరికేశాడు. హ్యాపీగా ఎండింగ్ అయితే పడిపోయింది. చాలా చాలా బాగుంది సినిమా అయితే. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు తెలియజేసేయండి. అలానే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. Thank you for watching.